ఎస్ వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మన యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు. సో మరి ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే, రేపు ఫిబ్రవరి 7th జరగబోయేటువంటి నవోదయ 9th క్లాస్ ఎంట్రన్స్ సంబంధించినటువంటి కొన్ని సూచనలు అనేవి నేను చెప్తానండి. సో ఓఎంఆర్ సీట్ ఎలా ఫిల్ చేయాలి, అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్కి ఏమేమి తీసుకువెళ్లాలో ఒకసారి చూద్దాం. సో అదేవిధంగా హాల్ టికెట్లు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. సో చూడండి, ఒకసారి మనం ఎగ్జామ్ సెంటర్కి ఏమేమి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ఒకసారి చూసుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో 8th క్లాస్ సిలబస్ ఏదైతే ప్రజెంట్ ఉందో ఆ సిలబస్కి సంబంధించినటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, సో అక్కడి నుంచి మనకి ఆ లెవెల్ వరకు అంటే 8th క్లాస్ లెవెల్ వరకు ఉన్నటువంటి సిలబస్ పైన మనకి ఎగ్జామ్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏంటి సార్ అంటే ఇంగ్లీష్, హిందీ, అదేవిధంగా సైన్స్ అండ్ మ్యాథ్స్. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 15 క్వశ్చన్స్ వస్తాయి, 15 మార్క్స్కి ఉంటుంది. హిందీ సబ్జెక్ట్లో 15 క్వశ్చన్స్ వస్తాయి, 15 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలానే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో కూడాను 35 క్వశ్చన్స్ వస్తాయి, 35 మార్క్స్. సైన్స్లో 35 క్వశ్చన్స్ వస్తాయి, 35 మార్క్స్. అంటే హిందీ, ఇంగ్లీష్ అనేవి 15 క్వశ్చన్స్ అయితే సైన్స్ అండ్ మ్యాథ్స్ అనేవి 35 క్వశ్చన్స్. టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. సో ప్రతి క్వశ్చన్కి కూడా 1 మార్క్ అనేది క్యారీ అవుతుంది. సో ఇక్కడ నో నెగిటివ్ మార్కింగ్, నెగిటివ్ మార్క్స్ ఏవి కూడా మనకి ఇక్కడ లేవు. అంటే మీరు 100 క్వశ్చన్స్కి కూడా ఏదో ఒక ఆన్సర్ అనేది పెట్టేసి రావాలి. అర్థమైందా? సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ప్రతి క్వశ్చన్కి కూడా ఏదో ఒక ఆన్సర్ అనేది ఓఎంఆర్ సీట్లో బబుల్ చేసుకుంటూ మీరు రావాలి. ఓకేనా? సో మరి ఇక్కడ మనం చూద్దాం ఒకసారి వాట్ వీ క్యారీ. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి ఏమేమి మనం ఎగ్జామ్ సెంటర్కి పట్టుకొని వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే అడ్మిట్ కార్డు, దీన్నే మనం హాల్ టికెట్ అని అంటాం. సో హాల్ టికెట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఓకేనా? హాల్ టికెట్ మీరు సో నెట్ సెంటర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ అనేది ఉండాలి. ఓకేనా? సో మరి సెకండ్ ఆన్లైన్, మనం అప్పుడు పెట్టేటప్పుడు ఒక ఫామ్ ఇస్తున్నారు కదా సార్, ఆ ఆన్లైన్ ఫామ్ ఉండాలా అంటే అది అవసరం లేదు, ఓన్లీ హాల్ టికెట్ మాత్రమే సరిపోతుంది. సో దీంతో పాటు మరి మన ఐడెంటిఫికేషన్ కోసం ఆధార్ కార్డు అనేది పట్టుకొని వెళ్దాం. సో ఏదైనా గవర్నమెంట్ ఇష్యూడ్ ఆధార్ కార్డు ఐడెంటిఫికేషన్ కార్డు ఉంటుంది. సో ఇందులో మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదైతే ఆధార్ కార్డు. సో ఆధార్ కార్డు అండ్ మన హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డ్ అనేది ఇంపార్టెంట్. ఈ రెండు ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ గా చూసుకున్నట్లయితే స్కూల్ ఐడెంటిటీ కార్డు ఏమైనా పట్టుకొని వెళ్ళాలా? నో నీడ్, స్కూల్ ఐడెంటిటీ కార్డు మనకి అవసరం లేదు. ఓకేనా? మరి నెక్స్ట్ గా మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాడ్. సో ఎగ్జామ్ ప్యాడ్ ఏమైనా పట్టుకొని వెళ్ళాలంటే పట్టుకొని వెళ్తే మంచిది. సో కొన్ని బెంచెస్ ఇస్తూ ఉంటాయి. సో అవి సరిగ్గా లేకపోతే మీకు ఎగ్జామ్ ప్యాడ్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకేనా? పట్టుకొని వెళ్తే మంచిది. అవసరం లేదనుకుంటే గేట్ దగ్గర పెట్టేసుకుంటారు. మరి నెక్స్ట్ చూడండి సార్, వాచ్ అలౌ చేయొచ్చు, అలౌ చేసుకోకపోవచ్చు. బట్ డిజిటల్ వాచ్ అయితే కంప్లీట్లీ నాట్ అలౌ, దీన్ని అలౌ చేయరు. సో అనలాగ్ వాచ్ ఏదైతే ఉందో దీన్ని అలౌ చేయొచ్చు. సో పాసిబుల్ అయితే పట్టుకొని వెళ్ళండి. సో అక్కడ మీకు క్యారీ చేయలేకపోతే మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయండి. సో తర్వాత మీకు 2.5 hours ఏదైతే ఎగ్జామ్ జరుగుతుందో, సో ఆ ఎగ్జామ్ టైంలో మీరు ఇన్విజిలేటర్ మీకు ఎవరైతే వస్తారో ఆయన్ని అడుగుతూ ఉండండి అనమాట. టైం ఎప్పటికప్పుడు అడుగుతూ ఉండండి. కొన్ని స్కూల్లో అయితే హాఫ్ అన్ అవర్కి బెల్ రింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి అలా కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్. మరి నెక్స్ట్ కానీ చూసుకుంటే పెన్ అండి. సో మనం ఎగ్జామ్ది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జాము. సో ఇక్కడ బ్లూ లేదా బ్లాక్ పెన్ అనేది పట్టుకుని వెళ్ళాలి మనం. బ్లూ లేదా బ్లాక్. అయితే మీరు ఏం చేస్తారంటే అయితే బ్లూ పెన్నులు 2 లేదా బ్లాక్ పెన్నులు 2 ఏదైనా ఒక కలరే పట్టుకొని ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. ఏదైనా ఒక కలర్ అయితే బ్లూ లేదా బ్లాక్, ఎక్కువగా అయితే మాత్రం బ్లాక్ పట్టుకొని వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. ఓఎంఆర్ సీట్ బాగా కనిపించాలంటే బ్లాక్ పెన్ బాగా కనిపిస్తుంది. ఓకేనా? 2 ఒకేలాంటి పెన్స్ అనేవి పట్టుకొని వెళ్ళండి. కొత్తవి కాకుండా ఇప్పుడు ప్రజెంట్ రాస్తున్న పెన్స్ అయితే ఇంకా బెటర్ ఆప్షన్. నెక్స్ట్ మరి చూసుకుంటే 8th one స్కూల్ యూనిఫామ్ ఏమైనా వేసుకొని వెళ్ళాలా? నో నీడ్, మీకు నచ్చిన బట్టల్లో వెళ్ళండి.
ఓకేనా, స్కూల్ యూనిఫామ్తో మనకు ఇక్కడ సంబంధం లేదు. నెక్స్ట్ ఎగ్జామ్ టైమింగ్ అండి. చూడండి, ఎగ్జామ్ టైమింగ్ మార్నింగ్ 11:15 నుంచి ఆఫ్టర్నూన్ 1:45 వరకు కూడా 2.5 అవర్స్ జరుగుతుంది అన్న ఎగ్జామ్ అనేది. సో మనకి 100 బిట్స్కి 2.5 అవర్స్, చాలా ఎక్కువ టైం అనమాట ఇది, చాలా ఎక్కువ టైం. 100 బిట్సే కదా, 100 బిట్స్కి 90 మినిట్స్ ఇస్తారు యాక్చువల్గా అయితే ఎక్కడైనా, లేదా 100 మినిట్స్, 100 బిట్స్ కాబట్టి 100 మినిట్స్, ఓకేనా. సో బట్ నీకు ఇక్కడ 150 మినిట్స్ టైం ఇస్తున్నారు, చాలా ఎక్కువ టైము, చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఒక 15 మినిట్స్ ముందుగా మీకు ఓఎంఆర్ సీట్ పైన ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ చదవడానికి ఇస్తారు, అర్థమైందా, లేదా బుక్లెట్ అయినా ఇస్తారు, సీల్ ఓపెన్ చేయనివ్వరు అనమాట. బుక్లెట్కి సీల్ ఉంటుంది, సీల్ ఓపెన్ చేయకుండా ఇన్స్ట్రక్షన్ చదువుకోండి అని చెప్పేసి ఇస్తారు. ఇది ఎగ్జామ్ టైమింగ్. సో ఒకసారి ఎగ్జామ్లోకి ఎంటర్ అయిన తర్వాత మరలా మీరు 1:45 వరకు బయటికి రారు, అదేవిధంగా 1:45 తర్వాతే ఎగ్జామినర్కి మనం ఓఎంఆర్ సీట్ సబ్మిట్ చేసేసి బయటికి రావాలి, ఓకేనా. నెక్స్ట్ ఎస్, అయితే ఇక్కడ నేను ఓఎంఆర్ సీటు ఏం చేశానంటే పీడిఎఫ్ ఉంది, ఓపెన్ చేశాను. బట్ ఇక్కడ మీకు ఒక దగ్గర కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇలా పీసెస్గా పెట్టాను నేను. బట్ ఓఎంఆర్ సీట్ డైరెక్ట్గా చూపించేస్తాను, ఓకే. సో మరి ఓఎంఆర్ సీట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఎస్, ఓఎంఆర్ సీట్ చూద్దాం. ఇదిగోండి ఈ విధంగా ఉంటుందండి ఓఎంఆర్ సీటు, ఓకేనా. ఓఎంఆర్ సీట్ అనేది ఈ విధంగా ఉంటుంది, 100 మార్క్స్ ఓఎంఆర్ సీట్ ఇది. మరి ఇక్కడ ఏమొస్తుందంటే టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ అని వస్తుంది, అది నేను ఇక్కడ కట్ చేసేసాను, ఓకే, వేరే లోగో ఉందని కట్ చేసేసాను, అది మీకు చూపిస్తానులేండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసుకుంటే జూమ్ చేస్తున్నాను ఓఎంఆర్ సీట్ని, నన్న పుట్ సీల్ ఆఫ్ సెంటర్ విత్ ఇన్ ద బాక్స్. అది మీరు ఏదైతే సెంటర్ వచ్చిందో వాళ్ళకి ఒక సీల్ ఉంటుంది, మనం ఇలా వేరు ముద్రలా వేస్తారు కదా స్కూల్లో, సో అలాంటి సీల్ అనేది ఇక్కడ వేస్తారు వాళ్ళు. తర్వాత ఫుట్ సీల్ ఆఫ్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ కోడ్ విత్ ఇన్ ద బాక్స్. సో స్టేట్ కోడ్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోడ్ కూడా సీల్ ఉంటుంది, అది కూడా వాళ్ళే వేసుకుంటారు, ప్రింట్ వేసుకుంటారు. ఇక్కడ చూడండి చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి ఓఎంఆర్ సీట్ ఎలా ఫిల్ చేయాలో. చూడండి ఓఎంఆర్ సీట్ ఎలా ఫిల్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ ఇచ్చారు. యూజ్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఓన్లీ. సో బ్లూ పెన్ లేదా బ్లాక్ పెన్ అని మాత్రమే యూజ్ చేయండి అని చెప్పేసి ఇచ్చాడు. దేర్ ఈజ్ ఓన్లీ 1 కరెక్ట్ ఆన్సర్ ఫర్ ఈచ్ క్వశ్చన్. ఇక్కడ ప్రతి క్వశ్చన్కి కూడా ఒకటి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. సో ఒక్క ఆన్సర్కి మనం సర్కిల్ చేయాలి. వైల్ మార్కింగ్ యువర్ ఆన్సర్ డార్కెన్ ఇన్ ద సర్కిల్ విచ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ యాజ్ సోన్ యాజ్ ఇన్ ద ఎగ్జాంపుల్ బిలో. అంటే ఒకవేళ నీ కరెక్ట్ ఆన్సర్ ఏదైతే అనుకుంటున్నావో దాన్ని ఇవ్వండి ఇలా. సో ఫస్ట్ ఏకి ఇదిగోండి ఇది ఇచ్చాడు, ఏరో సింబల్, ఈ విధంగా మాత్రమే ఫిల్ చేయాలి, క్రింద వాటిని ఇలా ఫిల్ చేయకూడదని చెప్పేసి ఇచ్చాడు, ఓకే. కరెక్ట్ వే ఆఫ్ ది మార్కింగ్ ద ఆన్సర్, కరెక్ట్ వే ఏది ఇచ్చాడు. రాంగ్ ఆన్సర్స్ అంటే మనం ఇంటూ చేయడం కానీ టిక్ చేయడం కానీ చిన్న చిన్న డార్క్ షేడింగ్ కానీ హాఫ్ డార్క్ షేడింగ్ కానీ మాత్రం మనం చేయకూడదు, ఓకేనా. ప్లీజ్ డు నాట్ ఓవర్ రైట్ బికాజ్ ఇట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ రాంగ్ ఆన్సర్. ఓవర్ రైట్ అంటే ఏంటి, 2 ఆన్సర్లు టిక్ చేసేయడము, లేదా ఇంకేదైనా మరలా చెరిపేసి రాసేటట్టుగా ప్రయత్నించడం, ఇలాంటివి చేస్తే అది రాంగ్ ఆన్సర్ కింద తీసుకుంటారు, ఓకేనా. డార్కింగ్ మోర్ దెన్ 1 సర్కిల్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ రాంగ్ ఆన్సర్. సో మనకు ఒక క్వశ్చన్కి ఒకటి మాత్రమే సర్కిల్ మనం బబ్లింగ్ చేయాలి, ఓకేనా. అంతకంటే ఎక్కువ సర్కిల్స్ డార్క్ చేసామంటే అది కూడా రాంగ్ ఆన్సర్గానే తీసుకుంటారు. నెక్స్ట్ ఓఎంఆర్స్ ఈజ్ టెంపరింగ్ యూజింగ్ బ్లడ్ ఫ్లూయిడ్ ఎక్సెట్రా విల్ బీ ట్రీటెడ్ యాజ్ క్యాన్సిల్డ్. సో చాలామంది తెలుగుగా వైట్నర్ వాడేయడం, అదేవిధంగా బ్లేడ్తో ఇలా ఇలా కట్ చేయడం ఆన్సర్స్ని, ఇలాంటివన్నీ ప్రయోగాలు చేస్తుంటారు. సో అలాంటి ప్రయోగాలు చేయొద్దు, అప్పుడు మొత్తం ఓఎంఆర్నే క్యాన్సిల్ చేసేస్తారు అనమాట, మీ ఎగ్జామ్నే క్యాన్సిల్ చేసేస్తారు, ఓకేనా. చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి, ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే టు బీ ఫిల్డ్ బై ద క్యాండిడేట్, ఇక్కడ క్యాండిడేట్ ఫిల్ చేయవలసింది ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు ఏదైతే బుక్లెట్ ఇస్తారో ఆ బుక్లెట్కి ఒక కోడ్ ఉంటుంది అన్న, ఏబిసిడి ఉండొచ్చు, PQRS ఉండొచ్చు, WXYZ అని ఉండొచ్చు, ఇలా ఒక బుక్లెట్ కోడు, అదేవిధంగా మీకు వచ్చినట్టు ఓఎంఆర్ కోడ్ రెండు ఒకసారి సరిపోయిన లేదో చూసుకోండి, ఓకేనా. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ సీట్ నెంబర్ ఇవన్నీ వాడించుకుంటారండి. టు బీ ఫిల్డ్ బై ద క్యాండిడేట్ ఫిల్ చేయవలసినటువంటివి ఇక్కడ ఉన్నాయి. ఏంటి సార్ ఇవి? రోల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్. రోల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలుసు, రోల్ నెంబర్ ఫిల్ చేయాలి. మరి రోల్ నెంబర్ ఎక్కడ ఉంటుంది? హాల్ టికెట్ పైన ఉంటుంది.
రోల్ నెంబర్ అనేది ఎక్కడ ఉంటుంది, హాల్ టికెట్ పైన ఉంటుంది. సో హాల్ టికెట్ పైన ఉన్నటువంటి రోల్ నెంబర్ చూసుకొని ఫిల్ చేయండి. చూడండి రోల్ నెంబరు అప్లికేషన్ నెంబర్ అని రెండు ఉంటాయి. సో రోల్ నెంబర్ చూసుకొని ఫిల్ చేయండి ఇక్కడ. అదేంటి ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్ 1 2 3 4 5 6 7 అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేయాలి, 1 దగ్గర నీట్గా సర్కిల్ చేసుకోండి, 2 దగ్గర సర్కిల్ చేసుకోండి, అలానే 3 దగ్గర ఇలా సర్కిల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా, ఇలా సర్కిల్ చేసుకుంటూ జాగ్రత్తగా మీకు ఏదైతే రోల్ నెంబర్ వచ్చిందో ఆ రోల్ నెంబర్ని మీరు జాగ్రత్తగా సర్కిల్ చేయాలి. ఓకేనా, టైం ప్రాసెస్ ఎక్కువైపోతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్, సో ఇన్విజిలేటర్ అడగండి. సో ముందు డేట్ రాయండి, ఎప్పుడు డేట్ ఇలానే రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 15 6th month 2015 ఇలా ఉందాక ఇలా రాస్తారు, ఆ సర్కిల్ని డాట్ చేసుకుంటారు. మరి ఇక్కడ మరలా రోల్ నెంబర్ అడిగారు. సో ఈ రోల్ నెంబర్ ఎవరు ఫిల్ చేస్తారు సార్ అంటే, టు బీ ఫిల్డ్ బై ద ఇన్విజిలేటర్. ఇన్విజిలేటర్ ఫిల్ చేస్తారు, మీరు ఫిల్ చేయొద్దు. అర్థమైందా, ఇది ఎవరు ఫిల్ చేస్తారు, ఇన్విజిలేటర్ ఫిల్ చేస్తారు. ఒకవేళ మీరు రాంగ్ ఎక్కడ ఫిల్ చేసినా అక్కడ ఇన్విజిలేటర్ ఫిల్ చేసిందని తీసుకుంటారు అన్నమాట, కన్సిడర్ చేస్తారు. చూసుకోండి, ఇది క్యాండిడేట్ ఫిల్లింగు, అది ఇన్విజిలేటర్ ఫిల్లింగు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేది ఏంటి సార్ అంటే, మనం ఆన్సర్ చేయవలసినటువంటి ప్లేస్ అన్న ఒక రోలో 20 క్వశ్చన్ చొప్పున 5 rows ఇలా ఇచ్చారు మనకి. ఓకేనా, 20 20 20 20 20 వీటిని మీరు ఆన్సర్ చేయవలసింది. ఓకేనా, ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకున్నారో ఆ క్వశ్చన్కి కరెస్పాండింగ్ ఆన్సర్ చూసుకొని జాగ్రత్తగా సర్కిల్ చేయాలి. లేదా ఎవ్రీ క్వశ్చన్ సర్కిల్ చేసుకోండి, లేదా 5 క్వశ్చన్స్కి ఒకసారి సర్కిల్ చేసుకోండి, అలా చేసుకోండి. సో అన్ని క్వశ్చన్ చేసిన తర్వాత సర్కిల్ చేసుకుంటాను సార్ అంటే దానివల్ల ఆర్డర్ మిస్ అవ్వచ్చు, లేదా టైం అయిపోవచ్చు, ఇలాంటివి కూడా జరగవచ్చు. కాబట్టి 5 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత సర్కిల్ చేయడం మొదలెట్టండి, లేదా ప్రతి క్వశ్చన్ కూడా జాగ్రత్తగా కరెస్పాండింగ్ ఆన్సర్ ఎదురుగా సర్కిల్ చేసుకోండి. ఓకేనా, సర్కిల్స్ బాగానే కనిపిస్తాయి. ఓకేనా, సర్కిల్స్ చాలా బాగా కనిపిస్తాయి, యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. నెక్స్ట్ మరి లాస్ట్లో కానీ మనం చూసుకుంటే ఇవ్వండి, ఇక్కడ మరలా ఉంది, ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ చేయాలమ్మా. అయితే ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ సైన్ చేయాలి. ఓకేనా, సో మనకి ఇన్విజిలేటరు చేయమంటారు, అప్పుడు మీ సైన్ ఎప్పుడు ఎలా అయితే చేస్తున్నారో ఆ విధంగా మీరు సైన్ చేసుకోవాలి. మరి ఇక్కడ ఎవరు చేస్తారు, ఎస్ ఇన్విజిలేటర్ సైన్ చేస్తారు. ఎప్పుడు చేయాలంట, సైన్ ఆఫ్టర్ వెరిఫైయింగ్ ఎంట్రీస్, అన్నీ సరిగ్గా ఉన్నాయో చెక్ చేసుకున్న తర్వాత ఇన్విజిలేటర్ సైన్ చేస్తారు. ఇన్విజిలేటర్ ఈజ్ ఫుల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ రాంగ్ ఎంట్రీ గివెన్ అబౌవ్. ఏదైనా ఒకవేళ రాంగ్ పైన ఇచ్చింది ఆన్సర్స్ రాంగ్తో ఇన్విజిలేటర్ సంబంధం లేదు, ఏదైనా రాంగ్ ఎంట్రీ ఉంటే దానికి ఇన్విజిలేటర్ చూసుకుంటాడు. సో రిలేటివ్ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్, ఆ క్యాండిడేట్కి ఇన్ఫర్మేషన్ చేస్తాడు. సో తర్వాత వాళ్ళు ఏదైతే చేయాలో చేస్తారు. బట్ ఇక్కడ మీరు ఫిల్ చేయడానికి ఏం లేదు కదా యాక్చువల్గా. సో మీరు ఫిల్ చేయవలసింది ఏముంది, ఈ రెండు కూడా వాళ్ళే చూసుకుంటారు. సో ఇక్కడ రోల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు ఫిల్ చేసుకుంటారు మీరు. ఈ రోల్ నెంబర్ అనేది ఇన్విజిలేటర్ ఫిల్ చేస్తారు. ఫైనల్గా సైన్, మిగతా ఆన్సర్స్ ఎలానో మీరే ఫిల్ చేయాలి, అది ఇన్విజిలేటర్ ఫిల్ చేయడు కదా. అర్థమైందా. సో తర్వాత ఇక్కడ క్వశ్చన్ బుక్లెట్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. క్వశ్చన్ బుక్లెట్కి ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఫిల్ చేయమంటారు. సో అది మీకు నేను చూపిస్తాను. ఓకేనా, ఇది ఓఎంఆర్ సీట్ అన్న. ఈ ఓఎంఆర్ సీట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా నాకు పర్సనల్గా నా నెంబర్ మెసేజ్ చేసాను, ఓఎంఆర్ సీట్ అనేది మీకు నేను పంపిస్తాను. ఓకే, సో మరి ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా ఫస్ట్లో కట్ చేశాను సార్ లోగో ఉంది అనేసి. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తారా, ఇదిగోండి ఇది ఫస్ట్ ఎంటర్ స్టార్టింగ్లో పైన ఉంటుందన్నమాట. ఓకేనా, సో శాంపుల్ ఓఎంఆర్ సీట్ ఫర్ క్లాస్ 9th లాటరల్ ఎంట్రీ టెస్ట్. ఇక్కడ టెస్ట్ బుక్లెట్ నెంబర్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తుందా. సో అది మనకి ఏదైతే క్వశ్చన్ పేపర్ ఇస్తారో దానిపైన ఉంటుందన్నమాట. ఓకేనా, క్లియర్ కదా ఇక్కడ వరకు. సో మరి నెక్స్ట్ ఏంటి సార్ అంటే, మనకి ఆ హాల్ టికెట్ పైన ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకుందాం. హాల్ టికెట్ పైన ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఎస్ చూడండి, ఇక్కడ నేను ఇక్కడ అంటే ఫోటో కనిపించేస్తుందని ఉద్దేశంతో ఇలా నేను ఈ ఫోటోని కవర్ చేసుకుంటూ వెళ్ళవలసి వస్తుంది. చూడండి, ఇక్కడ నేను మీకు చెప్పాను కదా ఫస్ట్ సార్ రోల్ నెంబరు ఫిల్ చేయాలి మనకి ఎగ్జామ్ సెంటర్లో అని చెప్పేసి చెప్పానా. సార్ జాగ్రత్తగా చూసుకొని ఫిల్ చేయండి. పైన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది, దీన్ని గట్టి ఫిల్ చేసేసారు అనుకో అయిపోయింది మీ పని. ఓకేనా, ఏం ఫిల్ చేయాలి, రోల్ నెంబర్ 109364 అంటే మనకి ఏదైతే రోల్ నెంబర్ ఉందో అది. సో తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేము, ఇదిగోండి డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ ఉన్నది ఫిల్ చేయండి. అర్థమైందా. సో మీరు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఒకలాగా ఉండొచ్చు అని నేను అంటున్నా, అంటే కొంతమందికి అందరికీ కావాలండి. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్లో ఒకలాగా ఉండొచ్చు, మీ పేరెంట్స్ ఒకలా సెలబ్రేట్ చేయొచ్చు.
అవన్నీ మీకు అనవసరం. సో మీకు హాల్ టికెట్ పైన ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది ఫిల్ చేయాలి, అది గుర్తుంచుకోండి. అదేవిధంగా హాల్ టికెట్ పైన ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో దాన్ని ఫిల్ చేయాలి. ఓకేనా? సో చాలామందికి అలా జరుగుతూ ఉంటాయి. మన పేరెంట్స్ ఒక డేట్ ఆఫ్ బర్త్ సెలబ్రేట్ చేస్తారు, మనకి సర్టిఫికేట్స్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఓకేనా? తర్వాత మన మొబైల్ నెంబరు, అదేవిధంగా స్టేట్ ఆఫ్, ఇది హాల్ టికెట్ నాన్న కొద్దిగా పెంచేసాను నేను, క్లాస్ అయితే ఎక్కడ చదువుతున్నాము, డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్లో చదువుతున్నాము, అదేవిధంగా అడ్రస్. ఇక్కడ మీకు నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్ సెంటర్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. ఓకేనా? సో డిజేబిలిటీ ఏమైనా ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటారు. మీ ఏరియా అర్బన్ రూరల్ కూడా చూసుకుంటారు. నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్. సో ఎగ్జామ్ సెంటర్ ఎక్కడనేది చూసుకోండి జాగ్రత్తగా. చాలామందికి అయితే జేఎన్వీస్లోనే ఇచ్చేసారు ఎగ్జామ్ సెంటర్. కొంతమందికి జేఎన్వీ సరిపోకపోతే కొన్ని స్కూల్స్ అనేవి అలాట్ చేస్తారు బయట. ఇతనికి బయట స్కూల్ ఎక్కడో అలాట్ చేశారు. సో ఆ స్కూల్ అనేది యాజ్ పాసిబుల్ యాజ్ ముందు రోజు ఉదయమే, సో ముందు రోజు సాయంత్రం ఒకసారి వెళ్ళి అదే స్కూలా కాదో ఒకసారి చెక్ చేసుకోండి, లేదా కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అవ్వండి ఎగ్జామ్ సెంటర్కి. అదేవిధంగా డేట్ అండ్ టైమ్ ఆఫ్ టెస్ట్. సో 7 February 2026 11:15 AM నుంచి 1:45 PM వరకు ఎగ్జామ్ ఉంటుంది. మరి రిపోర్టింగ్ టైం ఎంతకు సార్ అంటే 10:30 కల్లా మీరు ఎగ్జామ్ హాల్లో ఉండేటట్టుగా చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ ఈ హాల్ టికెట్ పైన కూడా మరలా చూడండి, ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్, ఇది ఎగ్జామ్ సెంటర్లో చేస్తారండి, బయట చేయవలసిన అవసరం లేదు. ఓకేనా? క్యాండిడేట్స్ సైన్ చేస్తారు, ఇక్కడ ఇన్విజిలేటర్ సైన్ చేస్తారు, ఇది హాల్ టికెట్ పైన. ఓకేనా? ఇదిగోండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్. సో ఇవన్నీ ఎప్పుడూ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏనన్నా, కొత్తగా రాస్తున్నారు కాబట్టి మీకు కొద్దిగా ఒకసారి చెప్పేద్దాం. నో క్యాండిడేట్ విల్ బి అలౌడ్ టు అపియర్ ద టెస్ట్ వితౌట్ ద అడ్మిట్ కార్డ్. సో అడ్మిట్ కార్డ్ లేకుండా టెస్ట్కి అటెంప్ట్ చేయనివ్వరు, అది ఫస్ట్ వన్. చెక్ ద పర్టికులర్స్ ఇన్ ద అడ్మిట్ కార్డ్ కేర్ఫుల్లీ. ఎర్రర్ ఇఫ్ ఎనీ మస్ట్ బి ఇమీడియట్లీ రిపోర్టెడ్ టు ద కరస్పాండింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జేఎన్వి. ఒకవేళ ఏదైనా అడ్మిట్ కార్డులో మిస్టేక్స్ ఉన్నట్లయితే వాటిని వెంటనే మనం ఇన్విజిలేటర్కి, కరస్పాండింగ్ ప్రిన్సిపల్కి మనం ఒకసారి చెప్పాలన్నమాట. ఓకే, ఇమీడియట్లీ మనం రిపోర్ట్ చేయాలి. తర్వాత నో ఎలక్ట్రికల్ డివైజెస్ గ్యాడ్జెట్స్ ఆర్ అలౌడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్లోకి ఎటువంటి ఎలక్ట్రికల్ డివైజెస్ని మనల్ని క్యారీ చేయనివ్వరు. ఓకే, నెక్స్ట్ డు నాట్ క్యారీ ఎనీ ఆర్టికల్ ఎక్సెప్ట్, ఎటువంటి వస్తువును కూడా లోనికి తీసుకెళ్ళకూడదు అంటే ఎక్సెప్ట్ అడ్మిట్ కార్డ్, బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. ఓకే, సో ఎగ్జామ్ హాల్లోనికి అడ్మిట్ కార్డు, బ్లాక్ లేదా బ్లూ పెన్ తప్ప ఇంకేది కూడా తీసుకువెళ్ళడానికి లేదు అని చెప్పేసి ఇచ్చారు. క్యాండిడేట్ ఈజ్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ లేటెస్ట్ బై 10:30 AM. సో 10:30 కల్లా మీరు ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండాలి. ఓకేనా? సో 10:30 కల్లా మీరు ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిపోతే 11 o'clock మీకు ఇన్స్ట్రక్షన్ చెప్తారన్నమాట, ఒక 15 minutes. తర్వాత 11:15 నుంచి 1:45 వరకు కూడా మీకు ఎగ్జామ్ జరుగుతుంది. ఓకేనా? క్యాండిడేట్ విల్ నాట్ బీ పర్మిటెడ్ టు అపియర్ ఫర్ ది టెస్ట్ ఇఫ్ రిపోర్ట్స్ లేట్. ఒకవేళ మీరు లేట్కి వెళ్తే మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేయరని చెప్పేసి ఇచ్చారు. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఈజ్, మొత్తం ఎగ్జామినేషన్ యొక్క డ్యూరేషన్ ఎంత సార్? 2.5 hours, 2 hours 30 minutes. సో 11:15 AM to 1:45 PM. ఓకేనా? సో నెక్స్ట్, హౌఎవర్ ఇన్ ద రెస్పెక్ట్ ద క్యాండిడేట్స్ విత్ ద స్పెషల్ నీడ్స్, ఒకవేళ ఎవరైనా దివ్యాంగులు ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక 50 minutes అనేది ఎగ్జామ్కి ఎక్స్ట్రాగా ఇస్తారు. అలానే 15 minutes అడిషనల్ టైమ్ ఈజ్ అలౌడ్ ఫర్ ద రీడింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ 11 AM to 11:15 AM. 15 minutes ఏమో మీకు ఇన్స్ట్రక్షన్స్ చదవడానికి ఇస్తున్నారు. బిఫోర్ ఆన్సరింగ్, ఒకసారి ఆన్సర్ చేసే బదులు మన క్వశ్చన్ పేపర్ని చెక్ చేసుకోవాలి. క్వశ్చన్ పేపర్లో 100 questions ప్రింట్ అయ్యి ఉన్నాయా లేదా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ 100 questions ప్రింట్ అయ్యి లేకపోతే వెంటనే మీ ఇన్విజిలేటర్కి చెప్పేసి క్వశ్చన్ పేపర్ మార్పించుకోండి. ఓకేనా? ద క్యాండిడేట్ హ్యాస్ ఎన్ష్యూర్డ్ దట్ ద బుక్లెట్ కంటైన్స్ 100 questions serially numbered from 1 to 100. In case of dispensary, the candidate should immediately report the matter to the invigilator for replacement of question booklet with OMR sheet. సో ఒకవేళ 100 questions లేకపోతే ఆ క్వశ్చన్ బుక్లెట్ OMR sheet రెండు మారుస్తారు, ఎందుకంటే మనకి అక్కడ సీరియల్ సెట్ అవ్వాలి కదా. ఓకేనా? సో మీరు ఒకసారి అది ఇన్విజిలేటర్ చెప్పండి. ఓకేనా? ఒకవేళ క్వశ్చన్స్ ఏమైనా మిస్ అయితే. యూజ్ బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ఓన్లీ టు రైట్ OMR sheet. ఓన్లీ బ్లూ పెన్ను లేదా బ్లాక్ పెన్, ఆ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం యూజ్ చేయాలి. చూడండి, OMR sheet అంతా కూడా అయితే బ్లాక్తో నింపండి లేదా బ్లూతో నింపండి, అంతేగాని సగం వరకు బ్లూ సగం వరకు బ్లాక్ అలాంటి ప్రయోగాలు చేయొద్దు. అందుకోసం ఒకే కలర్ పెన్స్ పట్టుకొని వెళ్ళండి.
ఓకేనా. యూజ్ ఆఫ్ పెన్సిల్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్. సో పెన్సిల్ యూజ్ చేయడం అనేది ఇక్కడ అవ్వదు. మరి చాలామందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే రఫ్ వర్క్ ఎక్కడ చేస్తాం సార్? ప్రతి పేపర్కి కూడా కింద స్పేస్ ఉంటుంది, అలా విధంగా లాస్ట్ పేజెస్ కూడా మనకి రఫ్ వర్క్ చేసుకోవడానికి ప్లేస్ ఇస్తారు. ఓకే. నెక్స్ట్, ఈచ్ క్వశ్చన్ ఈజ్ విత్ 4 ఆప్షన్స్ మార్క్డ్ ABCD. Candidate is required to select the correct answer and darken the corresponding circle of the chosen answer OMR sheet. No negative marking will be done. చూడండి, ప్రతి క్వశ్చన్కి కూడా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో దాన్ని చూస్ చేసుకొని దాన్ని టిక్ చేయాలి. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో లేదు, ఆన్సర్ రాకపోతే 50-50 ఛాన్సెస్ ఉండేదానికి పెట్టండి. అప్పటికి రాకపోతే ఏదో ఒకటి ఓకేనా పెట్టేసుకుంటాం, కానీ వదిలేయవద్దు. క్యాండిడేట్ ఈజ్ అడ్వైజ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ ఈచ్ సెక్షన్. ప్రతి సెక్షన్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ని కూడా అటెంప్ట్ చేయండి. 1 హ్యాజ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ సెక్షన్ సపరేట్లీ. ప్రతి సెక్షన్ కూడా సపరేట్గా క్వాలిఫై అవ్వాలి. ఓకేనా. క్యాండిడేట్ మస్ట్ ఫిల్ రోల్ నెంబర్ ఆన్ OMR sheet యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్ బుక్లెట్. సో ఏదైతే మీకు రోల్ నెంబర్ ఉందో అది OMR sheet పైన ఫిల్ చేయాలి, క్వశ్చన్ బుక్లెట్ పైన కూడా మీరు ఫిల్ చేయాలి. ఓకేనా. నో చేంజ్ ఇన్ ద ఆన్సర్ వన్స్ మార్క్డ్ అలౌస్. ఒకసారి కానీ మీరు మార్క్ చేసేసారంటే ఆన్సర్ అనేది చేంజ్ చేయడానికి అవకాశం లేదు. ఓవర్ రైటింగ్, కటింగ్, ఎరేజింగ్ ఇవన్నీ కూడా నేను చెప్పేసాను మీకు ఆల్రెడీ. ఇవేవి కూడా మనం చేయకూడదనమాట. నెక్స్ట్, యూజ్ ఆఫ్ వైట్నర్, కరెక్షన్ ఫ్లూయిడ్స్, ఎరేజర్ ఆన్ OMR sheet ఈజ్ నాట్ అలౌడ్. సో OMR sheet మీద సో మనం వైట్నర్ వేయడం కానీ, ఫ్లూయిడ్స్ వేయడం కానీ, ఎరేజ్ చేయడం కానీ ఇలాంటివి కూడా మనం చేయకూడదు. ఓకేనా. ద క్యాండిడేట్ హ్యాస్ టు క్యారీ ఎనీ గవర్నమెంట్ అప్రూవ్డ్ డాక్యుమెంట్ టు వెరిఫై ఈజ్ ఆర్ హెర్ ఐడెంటిఫై. సో ఏదైనా మీ ఐడెంటిటీ కోసం మీ యొక్క డాక్యుమెంటు అంటే ఏదో ఆధార్ కార్డో లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటో దాన్ని మనం గవర్నమెంట్ ఇచ్చినటువంటి కార్డుని మనం పట్టుకోవాలి. సో మస్ట్ అండ్ షుడ్గా ఆధార్ కార్డే ఇంకా మనకి ఐడెంటిటీ కార్డ్ అంటే. క్యాండిడేట్ షల్ నాట్ లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ బిఫోర్ 1:45 PM. సో 1:45 PM లోపు ఏ క్యాండిడేట్ని కూడా బయటికి పంపించాలి. ఇవన్నీ నేను మీకు చెప్పేశాను ముందే, అర్థమైందా? సో వితౌట్ హ్యాండింగ్ ఓవర్ OMR sheet టు ద ఇన్విజిలేటర్. ఇన్విజిలేటర్కి మనం ఏదైతే OMR ఫిల్ చేసామో దాన్ని మనం ఖచ్చితంగా ఇచ్చేసే మనం బయటికి రావాల్సి ఉంటుంది. ఓకేనా. ఎనీ క్యాండిడేట్ ఫౌండ్ ఐదర్ గివింగ్ ఆర్ రిసీవింగ్ అసిస్టెన్స్ ఆర్ యూజింగ్ అన్ఫైర్ మీన్స్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్ విల్ బి డిస్క్వాలిఫైడ్. సో ఎగ్జామ్ సెంటర్లో ఎవరికైనా నువ్వు హెల్ప్ చేసినా, నీకెవరు హెల్ప్ చేసినా, ఇలాంటివి ఏమైనా న్యూసెన్స్ చేస్తే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు. ఓకేనా. ఎనీ అటెంప్ట్ ఫర్ ఇంప్రెషనేషన్ విల్ ఆల్సో disqualify the candidate. Next, the candidate is provisionally allowed to appear the test subject to the fulfillment of the eligibility criteria at the time of admission to class 9th in JNV after selections. చూడండి, ఈ సెలక్షన్ అనేది JNV వారి తరపున మాత్రమే జరుగుతుంది, అర్థమైందా? సో ఇక్కడ అదే లాస్ట్లో చెప్పుకుంటున్నారు అనమాట. సో మీ యొక్క అడ్మిషన్ ఆపే హక్కు కానీ, అదేవిధంగా ఏమైనా చేంజెస్ చేసే హక్కు కానీ JNV అంటే జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళకి అన్ని హక్కులు ఉంటాయని చెప్పేసి అక్కడ ఇచ్చాడనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను. మార్నింగ్ 10:30కి రిపోర్టింగ్ టైము. సో మార్నింగ్ 10:30కి మీరు రిపోర్ట్ చేయాలి, చూసుకోండి ఒకసారి. ఓకేనా. మార్నింగ్ 10:30కి రిపోర్టింగ్ టైము. సో 10:30కి వెళ్తే మీకు 11 నుంచి 11:15 వరకు కూడా ఇన్స్ట్రక్షన్స్కి టైం ఇస్తారు, 15 minutes. మరి ఎగ్జామ్ టైం ఎంతసేపు అంటే 11:15 to 1:45 వరకు టోటల్గా 2 hours 45 minutes ఉంటుంది ఎగ్జాము. ఎగ్జామ్ ఎంత ఉంటుందండి? 2 hours 45 minutes ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఓకేనా. సో మరి ఎగ్జామ్ సెంటర్కి ఏమేమి మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయవలసినవి ఏంటి సార్ అంటే అడ్మిట్ కార్డు, అడ్మిట్ కార్డు, దీంతో పాటు ఆధార్ కార్డు. ఆధార్ కార్డు ఇప్పుడు అందరూ కూడా ఇంకా ప్రత్యేకించి ఏం అవసరం లేదు. ఓకేనా. ఆధార్ కార్డు, అదేవిధంగా బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్, బాల్ పాయింట్ పెన్ను, బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను.
సో ఈ పెన్స్లో ఏవో ఒక పెన్స్ అంటే ఒకే కలర్లో ఉన్న పెన్స్ 2 పట్టుకు వెళ్ళండి. వీలైతే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, ట్రాన్స్పరెంట్ అంటే వాటర్ అందులో ఉందని కనిపించాలి, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళొచ్చు. ఓకేనా, మిగతా చాయిస్ అది మనకి గడియారం అవ్వచ్చు, వాచ్ అవ్వచ్చు, ప్యాడ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మన చాయిస్. లోనికి అలౌ చేస్తే తీసుకువెళ్తారు, లేకపోతే లేదు. ఇవైతే మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఓకే, మరి ఓఎంఆర్ షీట్లో మనం ఏం ఫిల్ చేయాలి చెప్పండి, ఏమేమి ఫిల్ చేయాలి? టెక్స్ట్ బుక్లెట్ నెంబరు వీరు బుక్ చేసి మీరు ఫిల్ చేసే ముందు ఇన్విజిలేటర్ని ఒకసారి కనుక్కోండి, ఆయన అడిగేసి మీరు చేయండి. తర్వాత రోల్ నెంబరు, మీరు ఫిల్ చేయవలసినటువంటి రోల్ నెంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా, ఆన్సర్స్ ఎలానో మీరే ఫిల్ చేస్తారు, దాంతో మనకి ఇబ్బంది లేదు. ఓకేనా, మరలా కిందన ఏం చేయాలి, మీరు సైన్ చేయాలి. ఓకేనా, ఓఎంఆర్ పైన సైన్ చేయాలి. సో ఓఎంఆర్ని అస్సలు మీరు డిస్టర్బెన్స్ చేయకూడదు. వాటర్ తాగేటప్పుడు అవసరమైతే బయటకు వచ్చి వాటర్ తాగడము, లేదా సైడ్కి వెళ్ళి వాటర్ తాగడం చేయాలి. అదేవిధంగా ఓఎంఆర్ పైన వాటర్ తాగేవద్దు, దాని మీద పడిపోయిందంటే పోతుంది. బయటకు వచ్చి వాటర్ తాగడం. ఓఎంఆర్ని మాత్రం చాలా జాగ్రత్తగా మనం ఆ 2.5 hours చూసుకోవాలి. అర్థమైందా? సో ఇవి మనకు ఉన్నటువంటి జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సార్ మరి సబ్జెక్ట్లో ఏది ముందుగా రాయాలి? సో ఎప్పుడు చెప్పినట్లుగానే పేపర్ మీకు ఏ ఆర్డర్లో వస్తే అదే ఆర్డర్లో వెళ్ళండి. హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఆర్డర్లో వస్తే అదే ఆర్డర్లో వెళ్ళండి. సో హిందీ, ఇంగ్లీష్, సైన్స్కి వచ్చేసరికి డైరెక్ట్ బిట్స్ ఉంటాయి కాబట్టి వాడితో ఇబ్బంది లేదు. లేదా ఫిజిక్స్లో వచ్చేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకు వచ్చినట్లయితే అక్కడే చేయండి, రాకపోతే దాన్ని లాస్ట్కి ఉంచండి, కానీ దాంతోపాటు టైం కిల్ చేయొద్దు. అర్థమైందా? సో దాన్ని చివరికి ఉంచేసుకోండి. అదేవిధంగా మ్యాథ్స్లో కూడా ఏదైనా ప్రాబ్లం మీకు రాలేదనుకోండి, దాన్ని అలా వదిలేయండి, కాసేపు వదిలేసి లాస్ట్లో మళ్ళీ ట్రై చేయండి. మీకు టైం ఉంటే 2.5 hours చాలా ఎక్కువ టైము. అర్థమైందా? సో 100 questions-కి 2.5 hours అంటే చాలా ఎక్కువ టైం అనమాట. యాక్చువల్గా 150 questions-కి ఆ టైం ఇస్తారు ఎప్పుడు కూడాను. నవోదయ సైనిక్ స్కూల్ 6th class ఎగ్జామ్ అయితే మనలాగే టఫ్గా ఉంటుంది, వాళ్ళకి 150 minutes, 2.5 hours. అదేవిధంగా చాలా ఎక్కువ టైం ఉంటుంది. సో ఫస్ట్ మీకు వచ్చినటువంటి వాటిని అంటే అదే ఆర్డర్లో వెళ్ళండి, వచ్చిన వాటిని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. ఏవైతే టఫ్గా అనిపిస్తున్నాయో వాటిని లాస్ట్లో ఫిల్ చేసుకోండి మరలా. అర్థమైందా? సో జాగ్రత్తన ఓఎంఆర్ షీట్ ఫిల్ చేసేటప్పుడు 5 questions 10 questions ఒకసారి ఫిల్ చేసేయండి. సో అది బెటర్ ఆప్షన్. ఓఎంఆర్ ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి అన్న. చూడండి, ఓఎంఆర్ ఫిల్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఓకే, సో నేను ఇక్కడ చెప్తున్నాను జస్ట్ అంటే మీకు ఒక ఐడియా కోసం. ఫస్ట్ బయట నుంచి లోపలికి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ 27th question ఆన్సర్ బి అనుకోండి. ఇదిగోండి ఇలా బయట నుంచి, ఓకేనా, ఇలా బయట నుంచి ఇలా లోపల వైపుకి వెళ్ళేటట్టుగా ఫిల్ చేసుకోండి. ఇలా అలవాటు చేసుకోండి ఎప్పుడు కూడా. ఈ ఎగ్జామే కాదు, ఏ ఎగ్జామ్ రాసినాను. మరి లోపల నుంచి బయటకు వస్తే కొద్ది పక్కదని టచ్ అవ్వడము, ఇలాంటి మిస్టేక్ జరుగుతుంది. అదే మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇలా బయట ఉన్నదాన్ని అంతటిని రౌండ్ అప్ చేసేసాం, అలా మిడిల్లోకి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అర్థమైందా? సో చాలా ఎక్కువ లెంత్ వీడియో అయిపోతుంది, అందుకోసమే త్వరగా తేల్చేయాలని చెప్పేసి ఇంత స్పీడ్గా చెప్పవలసి వచ్చింది. ఓకే, సో మరి అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సో రేపు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే, ఓకేనా, మీకు ఎగ్జామ్ పేపర్ వచ్చేస్తుంది కదా. సో వచ్చేసిన తర్వాత సో మీ పేపరు నాకు వాట్సాప్లో షేర్ చేయండి. సో కీ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. సో వీలైతే వీడియో చేస్తాం, లేదా కీ ఇస్తాం. కీ అయితే మాత్రం ఇస్తాం. 6th classలో మరి ఇంకా దీనికి చేయలేము, అది ఇంకా మెయిన్ ప్రాబ్లం. ఓకేనా, సో ఆల్ ది వెరీ బెస్ట్. సో మా టీం తరపు నుంచి, నాయుడు స్టడీ సర్కిల్ నుంచి అందరికీ వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.